విజయవాడ టెర్రర్ లింక్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సైదా బేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ టెర్రర్ లింకులో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. 42 మందితో టెర్రర్ గ్రూప్ను ఏర్పాటు చేసి ఆ గ్రూపులో సైదా బేగం అనే మహిళ పోస్టింగ్స్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏడాది క్రితం సైదా బేగం తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైదా బేగం రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్లు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికోసం ఆమె ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తుందని, యువతను టెర్రర్ వైపు మళ్లిస్తుందని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ టెర్రర్ లింక్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సైదా బేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ టెర్రర్ లింక్లో వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. 42 మందితో టెర్రర్ గ్రూప్ను ఏర్పాటు చేసి ఆ గ్రూప్లో సైదా బేగం అనే మహిళ పోస్టింగ్స్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏడాది క్రితం సైదా బేగం తన భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైదా బేగం రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్లు చేస్తున్నట్టు గుర్తించారు. దీనికోసం ఆమె ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తుందని, యువతను టెర్రర్ వైపు మళ్లిస్తుందని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. పద్మావతి, ఈ సైదా బేగం అలాగే అబ్దుల్ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది విజయవాడ పోలీసులు. ఇక విజయవాడ టెర్రర్ లింక్లో అయితే మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. పద్మావతి, సైదా బేగం అలాగే అబ్దుల్ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరి పాత్ర టెర్రర్ గ్రూప్లో ఎంతవరకు ఉంది? ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు? థ్యాంక్ యూ సుష్మా. ఎవరైతే ఈ షాహిద్ బేగం ఉన్నారో, ఈ షాహిద్ బేగం హైదరాబాద్ లో పోలీసులు ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణ, ఏపీ తెలంగాణ ఇంటెలిజెన్స్ మొత్తం కలిపి వీరి ఇంటిని సోదాలు చేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకైతే తరలించారు. షాహిద్ బేగంని ఇంకా తనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని కూడా తెలుస్తుంది. 42 మందితో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రధాన లక్ష్యం ఏంటి? అసలు ఈ గ్రూప్ ఎప్పటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది? ఈ గ్రూప్కి ఏదైనా అంతర్జాతీయ టెర్రర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయా? సుష్మా, వీరిని ఇంకా బాగా పరిశీలించి వీళ్ళు విచారణ చేపడుతున్నారు. వీళ్ళ బ్యాంకు ఖాతాల వివరాలు కూడా పోలీసులు సేకరించారు. వీళ్ళకి విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఆదాయాలు ఏమైనా ఉన్నాయా అని కూడా వీళ్ళు వాళ్ళ అన్నిటిని కాల్ డేటాస్ కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన వాటన్నిటిని తీసుకొని ఇంకా వాళ్ళని 7 రోజుల పాటు అదుపులో ఉంచుకొని వాళ్ళని ఇంకా విచారించాలని చెప్పి కోర్టును కూడా కోరారు పోలీసులు, ఏపీ పోలీసులు. అయితే సైదా బేగం సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ను ఉపయోగించింది? సైదా బేగం వీళ్ళని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇంకా వేరు వాటిని బట్టి స్మార్ట్ ఫోన్లు అన్ని దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో కొన్ని పత్రాలు అన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని స్వాధీనం చేసుకున్న తర్వాతే సైదా బేగాన్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణ రైట్ పద్మావతి, అంటే సైదా బేగం ఏర్పాటు చేసిన సంస్థ పేరేంటి? అది లీగల్ గా రిజిస్టర్ అయిందా? ఇవన్నీ ఇంకా విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పోలీసులు చెప్పే అవకాశం ఉంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ.